హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటి? ఫస్ట్ స్టార్టింగ్ నేను కాకుండా మా హస్బెండ్ కనబడుతున్నారని అనుకుంటున్నారా? ఈ వ్లాగ్ ఏంటంటే ఆది తిరుపతి వెళ్ళారనమాట. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే తను మొక్కుకున్నారు, అంటే బేబీ పుట్టాక తిరుపతి వెళ్తానని చెప్పి హెయిర్ కూడా ఇవ్వాలని మొక్కుకున్నారు. అందుకని చెప్పేసి తిరుపతి వెళ్ళారనమాట. ఇది ఆల్రెడీ సెకండ్ మంత్ వీడియో పెట్టాను చూడండి. ఆ వీడియో కన్నా ముందే వెళ్ళారు. కాకపోతే ఈ వీడియోస్ నాకు అప్పుడు దొరకలేదు, లేదంటే ఈ వ్లాగ్ కన్నా ముందు వ్లాగ్లోనే ఇవి యాడ్ చేయాలి. అందుకని చెప్పేసి ఇప్పుడే కనిపించాయి. అందుకని చెప్పేసి ఈ వ్లాగ్లో యాడ్ చేశాను ఇవి. అక్కడ 2 days స్టే చేసి అప్పుడు వస్తారనమాట. ఫ్యామిలీతోనే వెళ్ళాలి. అది బేబీ పుట్టాక మొక్కుకున్నాము, కానీ ఇప్పుడు బేబీ చిన్నది కదా, అందుకని చెప్పి అప్పటి వరకు ఎందుకని చెప్పేసి ముందుగా మా హస్బెండ్ వెళ్ళొచ్చేస్తున్నారనమాట. వెళ్ళొచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత మేము వెళ్తాము బేబీతో పాటు కలిసి, మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి. ఇప్పుడు హెయిర్ ఇస్తానని మొక్కుకున్నాక కాబట్టి బేబీ పుట్టిన వెంటనే వెళ్ళడం బెస్ట్ కదా అని చెప్పేసి తనకు సెకండ్ మంత్ వచ్చిన తర్వాతే వెళ్ళారనమాట. ఇంకా తిరుపతి స్టెప్స్ ఎక్కి వెళ్ళారనమాట. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా మేము వెళ్ళి స్టెప్స్ ఎక్కి వెళ్తాము చాలా వరకు. ఇప్పుడు ఆది ఒక్కడు వెళ్ళినప్పుడు కూడా అలానే వెళ్ళాడు. ఈ వీడియోస్ అన్నీ ఆదియే రికార్డ్ చేశాడనమాట. తనే షూట్ చేశాడు ఈ బ్లాగ్. ఫస్ట్ టైం చేసినా కానీ బాగానే పర్ఫెక్ట్గానే చేశాడు. ఇది హెయిర్ ఇచ్చేసిన తర్వాత అనమాట. ఆల్రెడీ మనందరికీ తెలుసు తిరుపతి వెళ్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. సేమ్ నాకు తిరుపతి ఎప్పుడు చూసినా ఎప్పుడు గుర్తొచ్చినా కూడా అలానే అనిపిస్తుంది అనమాట. వెళ్తాము మేము కూడా ఫ్యామిలీతో. బేబీ కొంచెం ఒక 2-3 years వచ్చిన తర్వాత. నార్మల్గా అయితే ఫ్యామిలీ అందరూ కలిసే వెళ్ళాలి, కానీ తను హెయిర్ ఇవ్వడానికి ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఆ ముక్కు వెంటనే తెచ్చుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇంకా తను ఒక్కడే వెళ్ళొచ్చేసాడు అనమాట. 3rd month వచ్చిన తర్వాత కొంచెం బాగా తెలుస్తుంది అనమాట. అరుస్తుంది. ఏదైనా మనం చూసినా, మనం ఏదైనా మాట్లాడినా దానికి రిప్లై ఇచ్చినట్టు అరుస్తుంది అనమాట. ఒక్కొక్క మంత్కి చేంజెస్ వస్తాయి కదా బాగా. ఫస్ట్ 2 months అసలు పడుకునే ఉండేది, లేచేది కాదు. ఇంకా 3rd month వచ్చాక కొంచెం చూస్తుంది మనల్ని క్లియర్. ఇక్కడ బేబీ కోసం పట్టీలు తీసుకుందామని వచ్చామన్నమాట, సిల్వర్వి. మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు బేబీ కోసం. నెక్స్ట్ ఇక్కడ ఏం ప్రిపేర్ చేస్తున్నారంటే, మేము 3rd month వచ్చింది కదా, అందుకని చెప్పి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి గడప దాటడం కోసం వెళ్దామని అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడ వెళ్ళేటప్పుడు సారీ పంపిస్తారు కదా మమ్మీ వాళ్ళు, అక్కడ చలివిడి చేస్తున్నారనమాట. అందుకని చెప్పేసి అది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఇంట్లో కాదు, ఒక ఆవిడే వచ్చారు ప్రిపేర్ చేయడానికి. మా ఇంట్లో కాదు, మా ఇంటి పక్కన ఆంటీ ఉంటారు, ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నారనమాట. వాళ్ళ ఇల్లు నిజంగా భలే ఉంటుంది. ఆవిడ ఇలా పొయ్యి మీదే కుకింగ్ చేసుకుంటారనమాట. మా ఆంటీ వాళ్ళు ఇలా పొయ్యి మీదే కుకింగ్ చేసుకుంటారు. అవన్నీ నాకు చూసి భలే అనిపించాయి. నార్మల్గా నాకు ఇలా పొయ్యి పెట్టుకుని అలా కుకింగ్ కట్ట చేస్తారు కదా, అవి నాకు భలే నచ్చుతాయి. అందుకు నేను కూడా వీడియో షూట్ చేద్దామని చెప్పి మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ప్రిపేర్ చేస్తున్నారనమాట వీళ్ళు. అండ్ ఇదేంటంటే ఫస్ట్ షుగర్ ఉంటుంది కదా, దాన్ని పాకంలా పెడతారు. పాకంలా పెట్టి దాని తర్వాత అందులో కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయని బాగా ఆయిల్లో ఫ్రై చేసి, ఆయిల్లో కాదు నెయ్యిలో అనుకుంటాం, నెయ్యిలో బాగా ఫ్రై చేసి ఆ కొబ్బరికాయలు ఆ పాకం పెట్టిన షుగర్ పాకం పెడతారు కదా, దాంట్లో కొబ్బరికాయలు వేస్తారు. ఇక్కడే అనమాట అసలైంది. పాకం పెట్టడం, ఆ కొబ్బరికాయలు ఫ్రై చేయడం అదంతా ఈజీనే. అంటే నాకు ఈజీగా అనిపించింది రెసిపీ చూసినప్పుడు, కానీ అసలైంది ఇక్కడే ఉంటుంది. ఇక్కడ అదే బియ్యపు పిండి ఉంటుంది కదా, ఆ బియ్యపు పిండిని దాంట్లో వేసి కలుపుతూ ఉండాలన్నమాట. ఒకళ్ళు వేస్తూ ఉంటారు, ఒకళ్ళు కలుపుతూ ఉండాలి. ఆ బియ్యపు పిండి కూడా మనం ఆల్రెడీ చేసి ఉంచుకోవాలి. అది కూడా ఆల్రెడీ మనం దాన్ని పౌడర్లా చేసిన వెంటనే దాన్ని దీంట్లోకి మిక్స్ చేసేయాలన్నమాట. మళ్ళీ పౌడర్ చేశాక ఒక 1 days 2 daysకి అలా ఉంచి అప్పుడు వేస్తే అది సరిగ్గా అవ్వదంట. అందుకని చెప్పి మనం ఎప్పుడైతే బియ్యాన్ని పౌడర్ చేసుకుంటామో, బియ్యం నానబెట్టి దాన్ని పౌడర్ చేసి ఉంచుకుంటాం కదా, దాన్ని వెంటనే వేసేయాలన్నమాట దీంట్లో. అప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా వస్తుందంట. నాకు ఇది బాగా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఎలా చేస్తారో చూద్దామని వెళ్ళాను. మా ఆంటీ వాళ్ళ ఇంటికాడ ప్రిపేర్ చేశారు ఇది. అలా చాలాసేపు కలుపుతూ ఉండాలి అది, లేదంటే మధ్యలో ఆపేసామంటే కూడా అది మొత్తం వేస్ట్ అయిపోద్ది, అది అసలు పర్ఫెక్ట్గా రాదనమాట. ఇది చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆల్రెడీ చాలాసార్లు చేసిన వాళ్ళకైతే బాగా వస్తుంది, ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైతే కొంచెం కష్టమే. కానీ ఇప్పుడు ఎంత చేసినా కానీ ఇది నాకు ఇష్టమని చెప్పాను కదా, కానీ ఇప్పుడు తినకూడదు అనమాట. నేను 3rd month కదా, ఇది తినకూడదంట. అందులో కొబ్బరికాయ వేస్తారు కదా, అందుకని అనుకుంటాం ఇది తినకూడదని చెప్పారు. 6th month వచ్చే వరకు ఈ చలిమిడి అన్నారు కదా, ఇది తినకూడదు. అంటే జున్ను చేస్తారు కదా, అవి కూడా తినకూడదంటే ఏమి 6th month వచ్చే వరకు.
సో చేశారు కానీ అలా చూస్తూ ఉన్నాను అంతే, తినడానికి లేదు లాస్ట్‌కి. ఇది ఏంటంటే జాగ్రత్తగా కలిపేటప్పుడు పిండి వేసినప్పుడు కూడా సరిగ్గా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ పిండి వేసేస్తే చాలా గట్టిగా అయిపోతది. అలా అని తక్కువ పిండేస్తే మరి వాటర్‌లా జారిపోయినట్టు ఉంటదనమాట. అది కూడా పిండి వేయడం కూడా కరెక్ట్‌గా ఎంత సరిపోతుందో అంతవరకే వేసుకోవాలి. నెక్స్ట్ ఈ జీడిపప్పుని నెయ్యిలో బాగా ఫ్రై చేసి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసాం కదా! దాంట్లో వేసుకోవాలి. అంతే ఇంకా ప్రిపేర్ అయిపోయినట్టే. ఇందాక సల్లివిడి అది ప్రిపేర్ చేశారు కదా! అది ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలంట. ఒక 1 డే అయిన తర్వాత అయితే అది బావుంటదనుకుంటా. అలా అని చెప్పారు. 1 డే ఉండాలి ప్రిపేర్ చేసిన తర్వాత అని అన్నారు. నెక్స్ట్ ఇది నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా! ఆ రోజనమాట ఇది. అంటే సారే అలా పంపిస్తారు కదా! అందులో పసుపు, కుంకుమ, ఈ అరటిపళ్ళు ఇవి కూడా పంపిస్తారంట. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా రెడీ చేశారు మేము వెళ్ళేటప్పటికి. నెక్స్ట్ ఇదేంటంటే ఇక్కడ సారీ జ్యువెలరీ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఈ సారీ తీసుకున్నాను నేను. సింపుల్‌గానే తీసుకున్నాను. పెద్ద హెవీగా ఏం తీసుకోలేదు. నాకు ఇలా సింపుల్‌గా ఉంటేనే ఇష్టం. అండ్ బేబీని కూడా ఎత్తుకుంటాను కదా! మళ్ళీ బేబీకి ఏమైనా గుచ్చుకోకుండా ఉండాలని చెప్పేసి నేను అలా వర్క్ ఎక్కువగా ఉన్నవి, హెవీగా ఉన్నవి నేనేం తీసుకోలేదు. జస్ట్ ఇలా సింపుల్‌గా ఉండి బ్లౌజ్ కూడా సింపుల్‌గానే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ బేబీ కోసం ఈ ఫ్రాక్ రెడీ చేశాననమాట. బేబీకి కూడా అంతే, ఎక్కువ స్టోన్స్ ఉన్నవి ఇలాంటివి అయితే బేబీకి గుచ్చుకుంటాయి కదా! సో, అందుకని తనకు కూడా కొంచెం సింపుల్‌గా ప్లెయిన్‌గా ఉన్నదనే ఉంచాను. ఇక్కడ ముందు రోజు నేను కోన్ పెట్టుకున్నాను. సింపుల్‌గా నాకు పెట్టుకోవాలనిపించింది. అది నేనే అలా పెట్టుకున్నాను అంతే. మొత్తం రెడీ అయిన తర్వాత లుక్ ఇలా ఉంది నాది. నాకైతే సింపుల్‌గా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ పసుపు, కుంకుమ బాక్సెస్ పెట్టారు కదా! వాటికి ఇలాగ యెల్లో కలర్ క్లాత్ కట్టాలంట బాక్సెస్‌కి. అందుకని చెప్పేసి అది కడుతున్నారు. మా అక్కొచ్చిందనమాట. అంటే ఇక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎవరైనా వచ్చి తీసుకెళ్తారంట. అంటే మామూలుగా కూడా వస్తారనమాట మనతో పాటు. అందుకని చెప్పేసి అక్కడ మా అక్కొచ్చింది అక్కడి నుంచి. సో, ఇంకా మా అక్క, మా నాన్నమ్మ కలిసి అక్కడ అవి కడుతున్నారనమాట క్లాత్స్. ఇవన్నీ కాకుండా ఒక స్వీట్ కూడా పట్టుకెళ్తారనమాట ఇక్కడి నుంచి. అక్కడున్న రిలేటివ్స్‌కి, అక్కడ ఉన్న మనకు తెలిసిన వాళ్ళందరికీ ఇవి పంచిపెడతారు. సో, అందుకని చెప్పేసి ఇంకా ఈ లడ్డూస్ తీసుకెళ్తున్నాను నేను. ఆ 2 బాక్సెస్ కూడా ఆ లడ్డూసే అనమాట. ఇవన్నీ రెడీ చేసి ఇంకా పక్కన పెట్టేశారు. ఇంక నేను వెళ్ళేసరికి అన్నీ రెడీగా ఉంటాయని చెప్పి మేము వెళ్ళేటప్పటికి కంగారు లేకుండా. అండ్ ఇక్కడ నా బంగారు తల్లి రెడీ అయిపోయింది. ఇంకా దాంతో పాటు చిన్న వీడియో తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే బాగానే ఉంది అడవకుండా. చూడాలి ఇంకా అక్కడికి వెళ్ళే లోపల ఎలా ఉంటుందో తెలీదు. అంటే బేబీస్ కొంచెం ఏడుస్తారంట కదా! ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి చేంజ్ అయినప్పుడు. అది కొంచెం కొత్తగా ఉంటది కదా ప్లేస్. అందుకని చెప్పి వాళ్ళు ఏడుస్తారేమో అనుకుంటున్నాను. వీడియో తీస్తున్నారని చెప్పి చూసి నవ్వుతుంది నా చిట్టి తల్లి. ఇంకా అలా టైం అయిపోతుందనమాట. ఇంకా టైం అవ్వే లోపల అక్కడ గడుపు దాటాలి కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ దండం పెట్టుకొని దేవుడికి అప్పుడు స్టార్ట్ అవుదామని చెప్పి పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను వేసుకున్న సారీని ఫుల్‌గా చూపిస్తున్నాను. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా బయలుదేరిపోతున్నాం మేము. నేను, మా అక్క, మా నానమ్మ, ఆది మేము వెళ్తున్నామనమాట ఫస్ట్. మా మమ్మీ వెనకాల వస్తానన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది నిన్న పట్టీలు తీసుకున్నారు కదా మా మమ్మీ వాళ్ళు సిల్వర్వి, అవి పెట్టామన్నమాట. భలే అనిపించింది నాకు. దాని కాళ్ళకి పట్టీలు పెట్టగానే క్యూట్‌గా. అమ్మాయి అంటే అంతే కదా! తన బ్యాంగిల్స్ ఇలా పట్టీలు ఇవన్నీ వేసుకుంటే భలే అనిపిస్తారు అమ్మాయిలు. కాళ్ళు మాత్రం భలే క్యూట్‌గా ఉన్నాయి. అవి పెట్టగానే నాకు భలే నచ్చాయన్నమాట. మేము తీసుకున్న లడ్డూస్ ఇలా ఉన్నాయన్నమాట. అంటే ఈ సైజులో ఉన్నాయి. బాగా పెద్ద సైజు కాదు, బాగా చిన్న సైజు కాదు, ఈక్వల్ సైజులో ఉన్నాయి. లడ్డూస్ టేస్ట్ కూడా బాగానే ఉన్నదన్నమాట. అంటే బయట చేయించారు. అక్కడ టేస్ట్ కూడా నాకు బాగానే అనిపించాయి. అండ్ ఇంకా టైం అయిపోతుంది. మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఫైనల్గా గడప దాటేసాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర దాటాలి. ఇక్కడ ఇంకా అదే వచ్చేసారు, టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట.
తను ఇంకా కొంచెం సరిగ్గా రావట్లేదు ఎత్తుకోవడం ఆదికి. నాకు కూడా అంతలా రావట్లేదు అనుకోండి. ఇంకా ఇద్దరికి కొంచెం ప్రాక్టీస్ కావాలి ఎత్తుకోవాలంటే. ఎప్పుడు కొంచెం ఎక్కువ నవ్వుతూ అరుస్తూ ఉండేది. అంటే థర్డ్ మంత్ వచ్చినప్పటి నుంచి కొంచెం అరుస్తుందని చెప్పాను కదా! అలా ఉండేది. వాళ్ళెందుకో మార్నింగ్ నుంచి కూడా సైలెంట్‌గానే ఉంది. అండ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా మా మమ్మీ వాళ్ళు వెనకాల వస్తానన్నారని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. పాపం ఆ డ్రెస్ కొంచెం తొందరగానే వేస్తాను. అంటే వెళ్ళే ముందు కాకుండా టైం అయిపోద్ది కదా, మళ్ళీ అప్పటికప్పుడు రెడీ చేయడం అవ్వదని దానికి ఫ్రాక్ కొమ్మని వేస్తాను అనమాట. అందుకని కొంచెం డల్గా ఉన్నట్టుంది. ఫైనల్గా ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ దిగుతున్నాం అనమాట. ఈ గ్యాప్లో కాసేపు పడుకుని పోయింది బేబీ. మళ్ళీ మేము కరెక్ట్గా దిగేసరికి లేచిందనమాట. ఇంటికి వచ్చేసరికి దానికి కూడా వచ్చినట్టు తెలిసిపోయినట్టుంది. ఈ ఫ్రాక్లో మాత్రం నాకు భలే అనిపించింది, క్యూట్గా ఉన్నట్టు అనిపించింది నాకు. ఇది జర్నీ చేసి వచ్చి రావడం వల్ల కొంచెం నీరసం అయిపోయింది పాపం. ఇక్కడ వచ్చిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు దిష్టి తీస్తున్నారు మాకు. ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట వీళ్ళు, మేము ఎప్పుడు వస్తామా అని. మేము వచ్చేసరికి ఇక్కడే బయట ఉన్నారనమాట మా అత్తయ్య వాళ్ళు. అండ్ ఇంక ఇక్కడ దిష్టి తీయడం అయిపోయింది, లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఇప్పుడే ఫస్ట్ వస్తుంది కదా అత్తయ్య వాళ్ళ ఇంటికి, అందుకని చెప్పి ఆది ఇలా డెకరేట్ చేశాడు ఇదంతా. కానీ భలే అనిపించింది నాకు ఫ్లవర్స్తోని. ఇదంతా ఆదియే చేశాడంట, మేము వస్తున్నామని చెప్పి. బాగా చేశాడు, అంటే తక్కువ టైంలోనే ఇదంతా చేశాడనమాట. బాగా అనిపించింది నాకు, చాలా బాగా నచ్చింది. ఇంకా లోపల కూడా ఇదంతా తనే చేశాడంట. నిద్ర వచ్చేస్తున్నట్టుంది, అందు ఫ్లవర్స్ వేస్తున్నా కూడా కొంచెం అలా పడుకుంటున్నట్టుంది అనమాట. కానీ నాకు వెల్కమ్ది డెకరేషన్ అంతా భలే నచ్చింది, చాలా బాగా అనిపించింది. అది బాగా డెకరేట్ చేశాడు మేము వచ్చేసరికి. తన బేబీ కోసం తనే ఇదంతా రెడీ చేశాడు. నాకైతే బాగా అనిపించింది చూడగానే. నార్మల్ అప్పటికైనా తన కూతురు వస్తుంది అన్నప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని కొంచెం ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేసి ఉంటాడు. అందుకే నాకు ఇది బాగా అనిపించింది. దాంట్లోనూ ఇది పుట్టడానికి 9 years పట్టింది కదా, సో అందుకని మా ఇద్దరికి ఇంకా స్పెషల్ అనమాట ఇది. అందుకని చెప్పేసి ఇదంతా తనే చేశాడు, కొంచెం స్పెషల్గా ఉండాలని. అండ్ ఇంక ఇక్కడ కాల్ ప్రింటింగ్ ఎంతమని చెప్పేసి ఇక్కడ పెట్టారనమాట. అండ్ ఇది లోపల బెడ్రూమ్లో డెకరేషన్ అనమాట ఇదంతా. బెడ్ మీద కూడా ప్రిన్సెస్ అని పెట్టాడు, అది కూడా నాకు బాగా అనిపించింది. చాలా వెయిట్ చేసాం కదా దానికోసం, అందుకని చెప్పేసి దానికోసం ఏది చేసినా స్పెషల్గానే అనిపిస్తుంది మా ఇద్దరికి. అందుకే అది ఏడ్చినా కూడా మేమిద్దరం అసలు తట్టుకోలేమన్నమాట. నార్మల్గా కూడా ఎవరైనా పేరెంట్స్ అలానే ఉంటారు, కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ స్పెషల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి దానికోసం వెయిట్ చేసి ఉన్నాం కాబట్టి. ఇది మా ఇద్దరి క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ అనమాట. అండ్ ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపల కూడా ఇంకా కాళ్ళు ప్రింటింగ్ వేద్దామని చెప్పేసి అక్కడ పెట్టారు, అది కూడా ప్రింటింగ్ వేద్దామని చెప్పేసి తీస్తున్నాము. కొంచెం చిన్న బేబీస్తో ప్రింటింగ్ వేయించాలంటే కొంచెం కష్టమే లేండి, అంతే. వాళ్ళు కొంచెం కరెక్ట్గా పెట్టాలంటే కొంచెం కష్టమే కదా కాళ్ళు. అయినా కూడా ట్రై చేసాము. ఫస్ట్ మంత్లో కూడా బాగానే వచ్చింది, ఈ మంత్లో కూడా కొంచెం ట్రై చేసామన్నమాట. ఇది కూడా బాగానే అనిపించింది. ఒక పక్క ఈ వీడియో రికార్డ్ చేయడం వల్ల ఒక పక్క ఆ కాల్ కూడా దాంట్లో ప్రింటింగ్ వేయించాలంటే
కొంచెం కష్టంగా అనిపించింది. అండ్ ఆ దేవుడి దగ్గర కూడా మొత్తం అదే డెకరేట్ చేశాడంట. భలే అనిపించింది. చూసారా అది ఎలా ఎత్తుకున్నాడో దాన్ని. ఇందాక అదే అన్నాను, మా ఇద్దరికి కూడా ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎత్తుకోవడం కొంచెం అలా ఉంది. ఫైనల్గా నా బంగారు తల్లి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా కాళ్ళు పెట్టేసింది అనమాట. అది బేబీ కాళ్ళు ప్రింటింగ్ కూడా వేసేసింది. అసలు ఎత్తుకోవడం చూస్తే నాకు ఇప్పుడు కూడా వీడియో ఇలా వాయిస్ ఓవర్ చెప్తుంటే భలే నవ్వొస్తుంది. పాపం అదేమో ఇదేంటి ఇక్కడ ఏదో చేస్తున్నారు అన్నట్టుగా వింతగా చూస్తుంది. ఎంత క్యూట్గా చూస్తుందో పాపం, దానికి అర్థం కాక. మా ఇంటి లక్ష్మీదేవిది ఫైనల్గా మా ఇంట్లోకి వచ్చేసింది. అది ఎత్తుకోవడం మాత్రం భలే ఉందనమాట. ఇప్పటికీ కూడా నాకు వీడియో చూస్తుంటే నవ్వొస్తుంది. నేను కూడా కొంచెం అలానే ఎత్తుకుంటున్నాను. కాకపోతే కొంచెం ట్రై చేస్తున్నాను. కానీ తనైతే ముందు అలానే ఎత్తుకుంటున్నాడు కొంచెం చాలా డేస్ నుంచి. ఇంకా అలవాటు అవ్వాలన్నమాట ఎత్తుకోవడం మా ఇద్దరికి. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర, ఇది మా రూమ్ అనమాట. ఇది ఆల్రెడీ ఇల్లు కట్టించినప్పుడే మేము ఇలా పెట్టించుకున్నాము, ఏబి అని పైన. ఆది భవాన్యే కదా, అందుకని చెప్పి ఏబి అని పెట్టించుకున్నాం మా బెడ్రూమ్లో. అండ్ ఇదేంటంటే మేము కింద ఉంటాము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఇది పై ఫ్లోర్, పైన మా అత్తయ్య వాళ్ళు ఉంటారనమాట. ఇంకా పైన కూడా దాటేద్దామని చెప్పి పైన దాటేసాను వచ్చి. ఇక దానికి డ్రెస్ ఇబ్బందిగా ఉంటుంది అది అని చెప్పేసి, ఏడుస్తుందని చెప్పి ఆ డ్రెస్ చేంజ్ చేసేసాను దానికి. ఇంకా ఇక్కడ ఇవి తీసుకొచ్చిన తర్వాత ఇవి అందరికీ పంచిపెట్టాలి కదా, అందుకని ఇవన్నీ రెడీ చేస్తున్నారనమాట. అంటే ఎంతమందికి ఇవ్వాలని చెప్పేసి అన్ని ప్యాక్ చేస్తున్నారు. ఫస్ట్ ఏమో ఇక్కడ ఉన్న దేవుళ్ళకి, అంటే అమ్మవార్లు ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో అంతమందికి ఇద్దామని చెప్పి ప్యాక్ చేస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ ఈ ఊర్లో ఉన్న మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉన్న అమ్మవార్లకి ఇచ్చి ఆ తర్వాత మిగతా వాళ్ళకి పంచిపెట్టాలంట. సో అందుకని చెప్పి ముందు అమ్మవార్లకి ఇవ్వడానికి ప్యాక్ చేస్తారు. అవి నేను పట్టుకెళ్ళి అక్కడ గుడి దగ్గర ఇచ్చేసి వద్దామని వెళ్తున్నాము. వచ్చేసాము. ఇది ఫస్ట్ టెంపుల్ అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్. ఈ అమ్మవారికి దుర్గమ్మ తల్లికి ఇక్కడ పెట్టేసి వెళ్దామని వచ్చాము. ఫస్ట్ ఇక్కడ పెట్టాము. నెక్స్ట్ ఇవి మా అత్తయ్య వాళ్ళకి కూడా వీరభద్రులు ఉన్నారనమాట, అందుకని చెప్పేసి అక్కడ పెడదామని చెప్పేసి సెకండ్ ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ వీరభద్రుల దగ్గర కూడా పెట్టేసి వెళ్దామని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ ఈవిడ ఇంకొక అమ్మవారు అనమాట ఈ ఊర్లోనే, ఇక్కడ కూడా పెట్టేసాము. ఇంకొచ్చి ఇలా ఇక్కడ ఒక 4 or 5 టెంపుల్స్ ఉన్నాయి అమ్మవారివి. అలా అక్కడ పెట్టేసి వెళ్దామని వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ కూడా పెట్టేస్తున్నాము. ఇంకొక టెంపుల్ ఉందనుకుంటా, అక్కడ కూడా పెట్టేస్తే ఇంకా కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఫైనల్గా ఈ తల్లి దగ్గర కూడా పెట్టేసాము. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. బై గాయ్స్.